పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరబోతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ప్రశాంతమైన పుట్టపర్తిలో వైసీపీ ప్రభుత్వం విష సంస్కృతి తీసుకువచ్చిందని మండిపడ్డారు. దోపిడీనే ధ్యేయంగా ఎమ్మెల్యే దుద్దికొండ శ్రీధర్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు. పుట్టపర్తిలో తిరిగి శాంతి సామరస్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పాటుపడుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పుట్టపర్తిలో ఎన్నికల పోరు జోరుగా కొనసాగుతున్న పరిస్థితి. పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింధూర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది, పుట్టపర్తిలో ఈసారి టీడీపీకి ఎలాంటి గెలుపు అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. రఘునాథ్ గారు ముఖ్యంగా చూసుకుంటే కాన్స్టిట్యూన్సీలో విపరీతంగా తిరుగుతున్న పరిస్థితి. పల్లె సింధూర రెడ్డి విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? గత 5 సంవత్సరాలుగా ఎంతో ఆశతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు భారీ మెజార్టీతో తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పిన హామీలు అమలు చేస్తాడు, మా జీవితాలు బాగుపడతాయని చాలా ఆలోచన చేశారు. కానీ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, యువత కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇబ్బందులు పడ్డారు. వీళ్ళందరికీ బుద్ధి వచ్చింది. మేము పొరపాటు చేశాము, చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు కష్టాలు ఉండేవి కాదు అనే ఆలోచన అందరికీ వచ్చేసింది. మీరు ఎవరిని అడిగినా ఏ 10 మందిలో 7 మంది తెలియసి మాట చెప్తారు తప్ప ఒకరిద్దరు చెప్పచ్చు వైఎస్ఆర్సీపీ. కాబట్టి మంచి టైం వచ్చింది, మంచి సునామీ గాలి వచ్చింది. బాగా పల్లె సింధూర డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలుస్తుంది. ముఖ్యంగా టౌన్ తీసుకుంటే ఎట్లా ఉండబోతుంది? పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా ముందు నుంచి కూడా టౌను 2009లో మెజారిటీ వచ్చింది, 2014 మెజారిటీ వచ్చింది, 2019 అంత గాలి ఉన్నా కూడా 500-800 అంత తేడా వచ్చింది అంతే. ఈసారి భారీగా 3-4 వేలు మెజారిటీ ఈజీగా ఉంటుంది టౌన్లో. ఎందుకు మెజారిటీ ఉంటుందంటే టౌన్లో మా ఎమ్మెల్యే బాధ్యతలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరి బిల్డర్లను జలగలు ఏ విధంగా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయో ఆ విధంగా పీల్చి పిప్పి చేశాడు. బిల్డర్లు అంతా బ్యాంకు పారిపోయారు, బిల్డింగ్లు దోపిడీ చేశాడు. మీకు తెలుసు భూ కబ్జాలు మొత్తం అన్ని మండలాలు ఎక్కడ భూములు ఉంటే అక్కడ గద్దెలా వాలిపోతాడు. ఆ భూములని ఆక్రమించేశాడు. 30% లేఅవుట్ వసూలు చేశాడు. ఎవరు లేఅవుట్ వేయాలంటే వెంచర్ చేయాల్సిన భయపడే పరిస్థితికి వచ్చింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు వచ్చినారంటే కప్పం గారు తప్ప రిజిస్ట్రేషన్ కాకుండా పోయింది. ఆడ భూదోపిడీ జరిగింది. తర్వాత మీకు తెలుసు బ్యాంకులు పేదవాళ్ళు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముని బ్యాంకులు పెడతారు. ఈయన రెండో విజయ మాల్య, రెండో నీరవ్ మోడీ 1670 కోట్లు బ్యాంకులు పంగనామాలు పెట్టి ఇలా బ్యాంకు లబ్ధిదారులకు ఉసురు తప్పకుండా తగులుతుంది. బ్యాంకులు దోపిడీ అన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లకు పైపులను వేసి కన్నం వేసి తోటకు మామిడి తోట పారించుకున్నాయంటే ఈయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల ఖచ్చితంగా అర్థమవుతుంది. బిల్డింగుల దోపిడీ, భూ దోపిడీ, బ్యాంకుల దోపిడీ, తర్వాత నెక్స్ట్ జల దోపిడీ కూడా శ్రీధర్ అయిపోయాడు. ప్రజలకు భయం పట్టుకుంది, మళ్ళా వస్తే ఏడమమ్మలు వసూలు చేస్తాడో అని స్వచ్ఛందంగానే నేను ఎట్లా కష్టపడతాను నాకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు ఆయన రాకూడదని. అంటే ఇది పవిత్రమైన పుట్టపర్తి. దీంట్లో కొత్తగా స్వరూపమే మారిపోయింది. మాఫియా సంస్కృతి తీసుకొచ్చాడు, విష సంస్కృతి తీసుకొచ్చి ఇప్పుడన్నా పుట్టపర్తిలో విన్నారు. ఇప్పుడన్నా వసూలు పరం ఇక్కడ వచ్చిన తర్వాత బిగినైంది. కాబట్టి పుట్టపర్తిని రక్షించాలి అనేది ప్రజల్లో వచ్చింది. పూర్వ వైభవం రావాలి, ప్రశాంతత ఉండాలి, దేశ విదేశాల గుర్తింపుడే ఊరు. కాబట్టి దీనికి మంచి ఎమ్మెల్యే కావాలి. నల్లమాడు కావచ్చు, కొంచెం ఓడిసి ఇలాంటి కొన్ని మైనారిటీ వర్గాలు కానీ పార్టీలో కొన్ని వర్గాలు రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకమయ్యారు అనేది ఒక ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా ఉంది? ఎక్కడ వ్యతిరేకత అనేది నేనేమి రౌడీ కాదు, గుండా కాదు, వసూలు చేయను, ఇబ్బంది పెట్టను. నా మీద వ్యతిరేకత అనేది ఎవరికి ఉండదు. నాకు తెలుసు ప్రజల్లో ఒక రకం చూడాలంటే ఒక దేవుని కిందకే లెక్క. నువ్వు అన్నగానే విచారం చేసుకో, ఏమిట్లా పట్టుకుంటున్నాను. కాకపోతే సోదరులు కొద్దిగా ఏదన్నా ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చి కొద్దిగా ఉంటారు, కానీ మన పార్టీకి చేయకుండా వీళ్ళు ఊర్లేరు. ఎవరు కానీ గంగాన్ని వచ్చాడు, సుబ్రహ్మణ్యం వచ్చాడు, అల్లా బక్షుడు చేస్తున్నాడు, పార్టీకి ఎవరు చేయకుండా పోయే ప్రసక్తి లేదు. వాళ్ళ నుంచి మాకు వస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి అక్కడ పోయే ప్రసక్తి లేదు. పుట్టపర్తిలో గడప గడపకి రఘునాథ్ రెడ్డి క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి. పల్లె సింధూరారెడ్డి విజయం ఖాయమని చెప్తున్నారు. పార్టీలో విభేదాలు ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం అందరూ కలిసి పనిచేస్తాం, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా ప్రతాప్తో ప్రవీణ్, పుట్ట